హాయ్. బెంగాల్లో బాబర్ వచ్చాడా అంటే అవును అని చెప్తా ఉన్నారు టీఎంసీ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి హుమాయూన్ కబీర్ అనే అతను. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే 1992లో బాబ్రీ మసీద్ కూలగొట్టిన దానికి గాను నివాళిగా మేము ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదుని నిర్మిస్తాం, దీనిని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రారంభోత్సవం చేస్తాము, దానికి నేను సాక్షిగా ఉంటా అని చెప్తా ఉన్నాడు. అంటే ఈయన సాక్షిగా ఉంటాడా లేదా బాబర్గా మళ్ళీ ఈయనే పుట్టిండు అని అనుకుంటున్నాడా? అంటే బాబ్రీ మసీద్ని బాబర్ కట్టిండు కానీ మరి ఈయన కట్టడంలో ఉద్దేశం ఏంటి? అంటే ఈయన బాబర్గా మారిపోయిన కడదాం అనుకుంటుండా, బాబర్ అకృత్యాలను మళ్ళీ తెర మీద తెద్దాం అనుకుంటుండా? అంటే ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఏముందంటే సమాజంలో ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు, దేశం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదని టీఎంసీ భావిస్తుందా? దీనికి ఇమ్మీడియట్గా బీజేపీ కాంగ్రెస్ ప్రతిస్పందించి వ్యతిరేకించాయి. కాకపోతే మమతా బెనర్జీ మౌనంగా ఉన్నారు. అంటే మరి మమతా బెనర్జీ బాబ్రీ మసీద్ ఇష్యూని లేదా కన్స్ట్రక్షన్ చేసిన ఓపెనింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా వ్యతిరేకించదలుచుకుంటా ఎమ్మెల్యేని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసి పదవి నుంచి అతన్ని తీసేసి ఎమ్మెల్యేగా పనికిరాడని చెప్పాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే డెఫినెట్గా శాంతి భద్రతలు ఇష్యూ వస్తుంది, ప్రజలు సుఖంగా ఉండలేరు. ఇది ప్రధానమంత్రి కూడా జోక్యం చేసుకుని అతను ఎమ్మెల్యేగా ఉండడం పనికిరాడని చెప్పాల్సిన అవసరం ఉంది. లేనట్లు ఇటువంటి బాబర్లు వచ్చి కొత్త సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. సో టీఎంసీ చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడుతుందా అని అనిపిస్తూ ఉంది. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్.